బీమా పథకాల పొడిగింపు, డిఏపి పైన రాయితీకి 3,850 కోట్లు కేటాయింపు, 69,515 కోట్లకు పెంపు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. నిన్న కేంద్ర కేబినెట్ మోదీ అధ్యక్షతన సమావేశమైంది. కేబినెట్లో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారట. ఇందులో పంట బీమా పథకాలు పొడిగించారట. వ్యవసాయానికి కీలకమైన డై అమోనియం ఫాస్ఫేట్ డిఏపి ఎరువు పైన అదనపు రాయితీ కింద 3,850 కోట్ల వరకు వన్ టైం ప్యాకేజీ కింద ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. నూతన ఆంగ్ల సంవత్సరం తొలి రోజైన బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ రైతన్నలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం రైతులకు 50 కిలోల డిఏపి బస్తా 1,350 రూపాయలకే అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల భారం వారి మీద పడకుండా రాయితీ రూపంలో సర్కారే భరించబోతున్నది. బుధవారం నుంచి ఇది మొదలై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అమల్లో ఉంటుంది. ఇదివరకు ప్రకటించిన 2,625 కోట్ల రాయితీ మంగళవారంతో ముగిసిపోయిందట. ప్రధానమంత్రి పంటల బీమా పథకం, పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం, దీని అమలును 15వ ఆర్థిక సంఘం పదవీ కాలానికి అనుగుణంగా కొనసాగించేందుకు కూడా కేబినెట్ అంగీకరించింది. దీనికోసం 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సర మధ్యకాలానికి కేటాయింపును 69,515 కోట్లకు పెంచింది. ఇది వరకు 2020 నుంచి 21 నుంచి 24-25 మధ్యకాలానికి 66,550 కోట్లు కేటాయించింది. సో ఇప్పుడు ఇంకొక దగ్గర ఒక 3,000 కోట్లు పెంచినట్టున్నారు. ఈ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పండించే పంటలకు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించడానికి వీలవుతుంది. పంటల బీమా పథకం అమలులో పారదర్శకత పెంచి క్లెయిమ్ల పరిష్కారానికి వేగవంతం చేసేందుకు అసలు మన దగ్గర ఇది ఇంకా దీన్ని అడాప్ట్ చేసుకుంటలేరా లేకపోతే ఎందుకు అర్థం కావట్లే. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం మన దగ్గర కేసీఆర్ గతంలో 2018లోనే దాన్ని ఎత్తేసిండు. పోనీ మనమేమన్నా కొత్త పథకం ఏమైనా పెట్టినా పంటల బీమా పథకం అంటే మన దగ్గర అది కూడా లేదు. మరి ఈ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అవుతుంది, మరి ఈ బీమా పథకం మీద ఏం క్లారిటీ ఇవ్వలేదే. సో ఇట్లా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల సంక్షేమానికి కట్టుబడ్డాం. రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాది. దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమించే రైతులు మనకు గర్వకారణం. 2025 ఏడాదిలో మొదటి కేబినెట్ భేటీని రైతుల శ్రేయస్సుకు అంకితం చేశాం. వారి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు ఆనందంగా ఉంది.